ఈ బిఐఈ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అసలు ఏంటి సార్? ఫస్ట్ ఈ వీటి గురించి డీటెయిల్గా చెప్పండి. ఆ తర్వాత వీటిలో ఏ సిలబస్లో వెళ్తే బెటర్ అని అంటారు? సో ఇది కూడా పేరెంట్స్కి చాలా ఓకే కామర్స్ చేద్దాం, కామర్స్ చేసేవాళ్ళు సిబిఎస్ఈ, ఐసీ అయితే బెటర్ ఏమో అని అనుకుంటారు. అంటే స్కూల్ లైఫ్ ఎక్స్టెన్షన్ అయినట్టు. బీఓఐ అంటే ఈజీగా పాస్ అవచ్చు. యాక్చువల్గా దీంట్లో ఎటువంటి ట్రూత్ లేదండి. సిలబస్ ప్రకారం మీరు చూస్తే సిబిఎస్ఈ కానీ, ఐసీసీ కానీ, బీఓఐ కానీ, మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ కానీ సిలబస్ సిమిలర్. ఇందాక షోమెన్ చెప్పినట్టు ఎనీ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్కి వెళ్ళాలన్నా, పెద్ద కాలేజీలో చేరాలన్నా అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. సో సిలబస్ సేమే, కానీ ఏ డెప్త్లో నేర్పిస్తారు అనేది ఇంపార్టెంట్. డెప్త్ అంటే ఫుల్ డీటెయిల్ అని కాదండి, అప్లికేషన్ బేస్డ్. అంటే ఈ మధ్యన ఎట్లా అయిపోయిందంటే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే జీడిపి అనే వర్డ్ తెలుసు, కానీ అసలు ఇండియా ఏ జీడిపి పొజిషన్లో ఉందో ఎవరికి తెలియదు. ఎకనామిక్స్ అని మాట్లాడతారు, కానీ ఇద్దరు 2 నోబెల్ ప్రైజ్ విన్నర్లు ఎవరు ఎకనామిస్ట్ అంటే ఆ పేరు తెలియదు.